జై వీరభద్రకు సార్ నమో నమ. ఈరోజు డబ్బులు అప్పులు చేసేయడం చంద్రబాబుకి ఏం పెద్ద పని కాదు. జగన్ గారు చేసిన పని అదే పని. అప్పులు చేసి పోతే లక్షల కోట్ల అప్పు అయింది. రేపొద్దు భావితరానికి ఏమి ఇస్తాం? అప్పులు ఇస్తామా? వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలా, పరిశ్రమలు సృష్టించాలా, కంపెనీలు తేవాలా, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్లు చేయాలి. కానీ డబ్బులు ఇవ్వడానికి మీరెవరైనా ఏం శివునిలాకి ఏమన్నా తపశ్శక్తితో సంపాదిస్తున్నారా? శివుడిచ్చే సంపదని ఎంత శివుడు 4 యుగాల నుంచి అనుభవిస్తున్నాం. మనం ఏదైనా సృష్టించగలమా? వర్షం లేకుంటే కరువు వచ్చింది అంటాము, తుఫాన్ వస్తే తుఫాన్ వల్ల నష్టపోయినాం. అన్ని ప్రజల మీద భారాలు వేసి మోపేవాళ్ళు ఈరోజు లక్షల కోట్ల బడ్జెట్ని కూడా ప్రజల మీద ఆధారపడి ప్రతి ఒక్క వస్తువుని పెంచి ప్రతి ఒక్క దాంట్లో ట్యాక్సుల ద్వారా వసూలు చేసుకున్నప్పుడు పెట్రోలు, కరెంటు బిల్లులు, డీజిల్ ధర, తర్వాత టోల్ గేట్ల ధర రకరకాలు వసూలు చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి పంచడం గొప్పతనమా? ఈరోజు ప్రతి ఒక్కరు మేము ఇచ్చేటాం. ఏ నాయకుడు ఇంట్లో నుంచి ఇచ్చారా నాయన? మీరు ఇప్పుడు లక్షల కోట్ల అపోయింది. మీ ఇంటికి అంత నోటీసులు పంపిస్తాడు మన ఆయన వీరభద్ర భోగ సంతరాయాలు. మీకు అందరికీ రెవెన్యూ యాక్ట్ పెట్టి ఎవడో ఆస్తులు ఎంత ఉండే అన్నీ వసూలు చేస్తాడు.